బ్రో ఇప్పుడు ప్రెసెంట్ ఓల్డ్ జనరేషన్ అంటే బయట తిరగడం, బయట అవుట్డోరింగ్ అవి బాగా ఎక్కువైంది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే మనం చిన్న పిల్లల నుంచి కూడా చూస్తున్నాం, బాగా ఫోన్లో అలవాటైంది. కమ్యూనికేషన్ అనేది బాగా తక్కువ అయింది. సో ఫోన్లో యూజ్ చేయాలి ఎంత అంటే మన అవసరాన్ని బట్టి యూజ్ చేయాలి, కానీ మరి ఎక్కువ కూడా చేయొద్దు. సో బాగా ఫోన్లో కూడా బాగా యూత్ మొత్తం బాగా ఖరాబ్ అయింది. ఫోన్ వల్ల యూత్ ఇంపాక్ట్ బాగుంది. ఏమంటారు ప్రస్తుత సమాజంలో డబ్బు కంటే లైక్ మనిషి కంటే డబ్బు వాల్యూ ఇస్తున్నట్టు అగ్రి చేస్తావా? అగ్రి చేస్తాను ఏ విధంగా? అన్న. ప్రతి విషయంలో అన్న డబ్బు ఉంటేనే ప్రతిదీ ఉంటుంది మనకు. నువ్వు డబ్బు లేకపోతే సొంత ఇంట్లో వాళ్ళు కూడా నీకు వాల్యూ ఇవ్వరు. డబ్బు ఉంటేనే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, లవ్ ఏమైనా సరే డబ్బు ఉంటేనే. నీ దగ్గర ఒక్క రూపాయి లేదంటే నేను ఎవరు దేకను కూడా దగ్గర. ఎంత ప్రాణమైన ఫ్రెండ్ అయినా సరే, అమ్మాయి అయినా సరే, ఇంట్లో అయినా సరే, ఒక ఏజ్ వచ్చినప్పుడు ఇంట్లో కూడా డబ్బులు సంపాదించకపోతే ఇంట్లోకి వెళ్ళిపోమని అంటారు. ఎందుకని అంటే డబ్బే ప్రపంచం అనుకోని డబ్బు మధ్యలో ఉన్న వారికి మీరు ఏం చెప్తారు? అన్న డబ్బు ఇంపార్టెంట్, కానీ రిలేషన్స్ కూడా ఇంపార్టెంట్. కానీ డబ్బు ఉండాలా, అట్లానే డబ్బు ఒకటే శాశ్వతం కాదు. రిలేషన్ కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ డబ్బులు కూడా సంపాదించవచ్చు. అంటే డబ్బు కోసం ఏ పని చేసే డబ్బు లేదంటారా? కొంచెం ఎథిక్స్ అనేది ఉండాలి. ఎథిక్స్ ఉండాలి. 10 మందిని మోసం చేసి నేనే బాగుపడి ఉంటే అద్దు. బతికినంత కాలం మనం మంచిగా బతుకుంటూ మన పక్క వాళ్ళని కూడా మంచిగా చూసుకుంటే అది చాలు. ఏమంటున్నా ప్రెసెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ తగ్గట్టుగా గవర్నమెంట్ జాబ్స్ చాలా తక్కువ ఉన్నాయి కదా. అవును. సో ఇటువంటి సిచ్యువేషన్ లో గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటారా, లేదంటే ఒక బిజినెస్ బెటర్ అంటారా? అన్న యాజ్ ఏ నాకు గాడు ఎంతమందికి అడిగినా బిజినెస్ బెటర్ అంటారు. పెద్ద వాళ్ళని అడిగినా బిజినెస్ బెటర్ అంటారు. ఎందుకంటే అన్న జాబ్ అనేది చూడన్న, ఒక ఏజ్ మన ఫ్యూచర్ చిల్డ్రన్స్ కూడా జాబ్ అనేది చూడు. ఇప్పుడు నువ్వు 0 నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు అక్కడ ఎక్కడైనా చేస్తావో మళ్ళీ మీ చిల్డ్రన్స్ కూడా 0 నుంచే స్టార్ట్ చేయాలి. అదే బిజినెస్ ఏంటంటే నువ్వు ఎక్కడైనా చేస్తావో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో జాబ్ కన్నా బిజినెస్ ఇస్ బెటర్ ఆప్షన్, నా ఒపీనియన్ అది. అంటే ఒక ఎంప్లాయ్కి, గవర్నమెంట్ ఎంప్లాయ్కి వచ్చే శాలరీ నీకు బిజినెస్ వస్తుందా? అసలు మన బిజినెస్ని ఇంప్రూవ్మెంట్, మన ఐడియాస్, మనం ఇచ్చే క్వాలిటీ, దాన్ని బట్టి మన బిజినెస్ ఇంప్రూవ్ అయిన కొద్దీ మనకి ఇంకా ఎక్కువ కూడా వస్తుంది. మన క్వాలిటీ అండ్ క్వాంటిటీ మంచిగా ఉంటే ఎక్కువ అవుతుంది. అంటే ఈ జనరేషన్ తగ్గట్టు, ఈ ట్రెండ్కి తగ్గట్టు ఏ బిజినెస్ బాగా క్లిక్ అవుతుంది అన్న? ఇప్పుడు బిజినెస్ అనేది ఒక రకం అనేది ఉండదు. మన అంటే మన ఉండే ప్లేస్లను బట్టి, మనం ఉండే ఎక్కడ ఉంటామో దాన్ని బట్టి మన బిజినెస్ అనేది వేరే డిఫరెంట్ బిజినెస్ ఉంటాయి. సో లైక్ డైరీ ఫార్మ్, ఇప్పుడు విలేజెస్లో డైరీ ఫార్మ్ కూడా బాగా పెడుతుంది ఈ మధ్య. సో అట్లా వేరే బిజినెస్ అట్లా మనం ఉండే పరిస్థితిని బట్టి, మన ప్లేస్లను బట్టి చేంజ్ అవుతాయి బిజినెస్. అన్ని ఒకటే చోట అవి ఉన్నాయి అన్న, వేరే ఉంటాయి. ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే బిజినెస్ లో మార్జిన్ లైక్ ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? 100లో ఎంత ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? ఇప్పుడు మనం పెట్టే బిజినెస్ ని బట్టి ఉంటుంది అన్న. ఏ బిజినెస్ అయినా ఒకేసారి ఇప్పుడు మనం 100 పెడితే ఒకేసారి 1000 రావాలంటే రాదు అన్న. దాని ఫస్ట్ తక్కువలో రావచ్చు, మళ్ళీ లాస్ కూడా అవచ్చు. దాని మొత్తం చూసుకొని దాని తర్వాత బిజినెస్ అది ఇంప్రూవ్ అవుతుంది, పక్కా అవుతుంది. మన దగ్గర క్వాలిటీ, క్వాంటిటీ రెండు ఉంటే ఏ బిజినెస్ అయినా ఇంప్రూవ్ అవుతుంది. మన దగ్గర ఒక మంచి క్లారిటీగా ఉండాలా, ఈ బిజినెస్ పట్ల మనకు అవగాహన ఉండాలా, దాన్ని బట్టి అది ఇంప్రూవ్ అవుతుంది. ఏమంటారంటే వాస్తవానికి ప్రెసెంట్ స్టూడెంట్స్ అంతా కూడా ఏదైనా సబ్జెక్ట్ లో ఫెయిల్ అవుతానో, లవ్ విషయంలో ఫెయిల్ అవుతానో అదే జీవితం అనుకొని తట్టుకోలేక సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. సో వారికి మీ సజెషన్ ఏంటి అన్న? ఇప్పుడు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినామని సచిన్ తెండూల్కర్ కూడా ఫెయిల్ అయినాడు అన్న. ఎగ్జామ్ ఒక క్వశ్చన్ పేపర్ మన లైఫ్ ని డిసైడ్ చేయదు. మన దగ్గర ఉన్న గట్స్, మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ని బట్టి మన లైఫ్ డిసైడ్ అవుతుంది. అంతేగాని నేను ఎగ్జామ్ లో ఫెయిల్ అయితే చచ్చిపోతా, లవ్ లో ఫెయిల్. అరే లవ్ లో ఇంకో అమ్మాయి అది మోసం చేసి మీ అమ్మ నాన్నల కన్నా ఎక్కువ లవ్ చేసిరా? ఒక అమ్మాయి పోతే ఇంకో అమ్మాయి, ఆ అమ్మాయిని నా పిచ్చి, నా ప్రాణం, నేను చచ్చిపోతే, అవి మొత్తం దిమాగ్ లేని వాళ్ళు, నిబ్బగాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్తారు. అంటే ఏమంటారు పెయిన్ ఉంటుంది అన్న, అందరికి ఉంటుంది. ఒక టైంలో మా అన్ననే లవ్ చేసిండు ఉంటుంది. ఏంటంటే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ కూడా చూసుకోవాలన్న. అమ్మాయి ఇంకో అమ్మాయి కూడా వస్తుంది, కానీ మన అమ్మ నాన్నలు మనం నమ్ముకొని ఉన్నారు. సో వాళ్ళ కోసమైనా బతకాలా, మనం డైలీ సక్సెస్ అయ్యి చూపించాలా. ఈ జనరేషన్ లో లవ్ లో ఎవరు చేంజ్ ఉన్నారు? అమ్మాయిలు ఉన్నారా, అబ్బాయిలు ఉన్నారు? మాక్సిమం నేను చూసిన మటుకు అయితే అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు ఒక అమ్మాయి ఏమో ఒకరితో లవ్ చేస్తాయి, ఇంకోళ్ళతో మాట్లాడతాయి, ఇంకోళ్ళతో చాట్ చేస్తాయి. నేను నా కళ్ళతో చూసిన అంతెందుకు, నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అబ్బాయిలు జెన్యూన్ ఉన్నారు అన్న ఈ రోజుల్లో అయితే. అమ్మాయిలు అంత జెన్యూన్ గా లేరు. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీదనా అన్న? లవ్ చేయండి, పేరెంట్స్ని చేయండి, పైసల్ని చేయండి, మీకు ఏం చేయాలన్నా మీ ప్యాషన్ని చేయండి. అమ్మాయినే చేసుకుంటా అదే లోకం అంటే అవసరం లేదు. ఏ అమ్మాయి ఉండదన్న. ఎంత లవ్ చేసినా ఒక లవ్ చేయడానికి నువ్వు సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని చూడరన్నా. కానీ మ్యారేజ్కి నువ్వు సక్సెస్ అయి ఉండాలా, పక్కా నీ సెటిల్ అయి ఉంటేనే
ఏ లవ్ అయినా సక్సెస్ అవుతుంది. ఏ అమ్మాయి ఉండదు అన్న నువ్వు సక్సెస్ కాకపోతే, ఏ అమ్మాయి ఉండదు. సో నీ ప్యాషన్ మీద నువ్వు ఫోకస్ చేయి, నీ గోల్ మీద నువ్వు ఫోకస్ చేయి. సక్సెస్ అయితే ఆ అమ్మాయి కాకపోతే దాని లాంటి వాళ్ళు 100 మంది దొరుకుతారు. సరే. ఏం చేస్తుంటారా మీరు? డిగ్రీ అన్న, డిగ్రీ. ఆఫ్టర్ డిగ్రీ ప్లానింగ్ ఏంటి? దీనే చేస్తారు స్టార్ట్. మా విలేజ్లో ఎటువంటి బిజినెస్ ప్లాన్ చేస్తారు? మా విలేజ్ సైడ్ డైరీ ఫార్మ్స్ బరాబర్ లేవు అన్న. డైరీ ఫార్మ్స్ లేకుంటే అట్లా ఏమంటారు మ్యాంగో ట్రీస్ ఏవైనా పెట్టేస్తాం. ఒక 3 ఉన్నాయి, దాంట్లో ఏదో ఒకటి పెడతాం. ఏమంటున్నా చాలా వరకు చదువు అనేది జస్ట్ సర్టిఫికేట్ కోసం, డిగ్రీ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి అన్నట్టు చేస్తున్నా. నేను అంటే అగ్రి చేస్తావా? అగ్రి చేస్తా అన్న. డిగ్రీ ఇప్పుడు చాలా మంది చేసి బ్యాచులర్ గా ఇప్పుడు వట్టి అని తిరుగుతారు అన్న రోడ్ల మీద. చదువుకి ఎవరు జాబ్ చేస్తలేదు. 100లో ఎక్కడో 10 మెంబర్స్ చేస్తారు అంతే అన్న. సో డిగ్రీ అనేది ఒక అరే చదువుకున్నాడు అంటే మనం ఏమంటే వేరే ఆలోచించాలి. అరే ఏం చేద్దాం, ఒకటే నేను చదివినా నాకు జాబే కావాలా అంటే దొరకదు అన్న. సో వేరేది కూడా చూసుకుంటూ ఉండాలా, వేరే దాన్ని కూడా ట్రై చేయాలా. దాంట్లో కూడా వస్తాయేమో, సక్సెస్ అవుతామేమో. సో ఒకటే నేను చదివికే నాకు జాబ్ రావాలా, లేకుంటే నేను చెయ్యను, నేను ఇంట్లో ఉంటా, అది నడదు అన్న. ఇది అట్లా. వాస్తవానికి ప్రపంచంలో ఉన్న ధనవంతులలో ఆ. ఉద్యోగుల కంటే కూడా ఎక్కువగా బిజినెస్ ఉన్న వాళ్ళే ధనవంతులు. అవును, దీనికి అగ్రి చేస్తారు? అగ్రి చేస్తాను. ఎందుకంటే అంత ఇన్కమ్ ఉంటుంది ఆ బిజినెస్ లో. అన్న ఫస్ట్ స్టార్టింగ్ లో చూడన్న అంబానీ వాళ్ళ నాన్న కూడా చిన్నగా స్టార్ట్ చేసారు కదా సార్. అవును. ఇప్పుడు చూడు ఇండియాలో టాప్ 1. ఆ. సో అట్లనే అన్న బిజినెస్ మనం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎక్కడ ఏం చేస్తామో అది మన చిల్డ్రన్స్ ఇంకా దాని పైన చేస్తాం. ఫైనాన్స్ లో డబ్బు ఉండాలి కదా. బ్యాక్గ్రౌండ్ ఉండాలన్న. ఆ. కానీ అంటే రిస్క్ తీసుకోవాలన్న. బిజినెస్ చేయాలంటే ఫస్ట్ రిస్క్ తీసుకొని స్టార్ట్ చేయాలి. ఆ, అంటే ఇప్పుడు ప్రభుత్వాలు యువతకి బిజినెస్ పట్ల ఏమన్నా కల్పిస్తున్నాయి స్కీమ్స్? లోన్స్ ఇస్తున్నాయి అన్న, లోన్స్ ఇస్తున్నాయి. లోన్స్ ఇస్తున్నాయి. మనం చేసుకున్న ఏ బిజినెస్ కైనా లోన్ ఇస్తున్నాయి అన్న. గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తుంది. నువ్వు చేస్తా అంటే లోన్స్ ఇస్తున్నాయి. నీ దగ్గర మంచిగా ప్లానింగ్ అవి ఉంటే నువ్వు కూడా సక్సెస్ అయ్యవచ్చు అన్న. ఎట్లా ఉంది గతంలో కేసీఆర్ గారి పాలన ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన? దీని గురించి మాట్లాడాలన్న అద్దు, ఇది మళ్ళీ పెద్ద టాపిక్ అవుతుంది.